సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నిక ప్రచారం పతాక స్థాయికి చేరింది. మెదక్ పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు పలు వార్డుల్లో పర్యటించి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భవిష్యత్తులో సిట్ విచారణ పూర్తవ్వాలని దోషులను జైలుకు పంపాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ పాత్ర మాత్రం ఏమీ లేదని అన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12వసారి ప్రపంచం మెచ్చే బడ్జెట్ పెడితే బావా బామ్మరిది సొంత కుంపటి పెట్టుకున్న చెల్లె ఈ ముగ్గురికి కళ్ళుని కూడా కనబడతలేనట్టుంది బడ్జెట్. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే వాళ్ళు ఒక కుటుంబంలోకి వెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నారనే మీ కుటుంబాన్ని బండకేసి కొట్టిరు. ఇంకా బుద్ధి రాలేదు మీకు. ఒక దిక్కు కేటీఆర్ మాట్లాడతాడు, ఇంకో దిక్కు హరీష్ మాట్లాడతాడు, ఇంకో దిక్కు కవిత మాట్లాడుతాడు. కత్తి మీది కాదు, నెత్తి మీది కాదు, ఏది పడితే అది ఒర్రకుర్రి. ప్రజలు ఒకసారి బండకేసి కొట్టిర్రు. బుద్ధి తెచ్చుకోండి. భారత ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ కోసం పెట్టింది. మీకు అంకెలే కావాలి, లెక్కలే కావాలనుకుంటే ఇలా అన్ని తెలుగు పేపర్లు రాసినాయి, చదువుకోండి. ఆడ బడ్జెట్ చదవంగానే ఏదో ఆగమాగమైపోయి తెలంగాణ గుండు సున్నానేవాడు, గాడిద సున్నానేవాడు. అసలు మీరు గాడిదల కంటే అధ్వానం అయిపోతున్నాయి మీ బతుకులు. పొద్దుగా లేతే ఏదో ఒకటి పేపర్లో వార్తుండాలనేటువంటి తపన తప్ప. హైదరాబాద్కి 3 రైళ్ళు వస్తున్నాయి, హై స్పీడ్ రైళ్ళు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవడానికి విమానం ఎంత స్పీడ్లో పోతుందో అంత స్పీడ్లో పోతుంది. 2 గంటలలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రైలు పోతుంది. కళ్ళు కనబడతలేవా బావకి బామ్మర్దికి? పెరగంగానే అయిపోతుంది ఏంది? రైల్వేలో దేశ బడ్జెట్లో పోయిన సంవత్సరం పెట్టిన బడ్జెట్ కంటే ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ 15% ఎక్కువ బడ్జెట్ పెట్టి బెంగళూరు నుంచి చెన్నై పోయేందుకు 1:15 నిమిషాల్లో పోతుంది హై స్పీడ్ రైలు. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ పూణే, దక్షిణ భారతదేశంలో 7 హై స్పీడ్ రైళ్లని భారత ప్రభుత్వం మంజూరు చేస్తే 3 హై స్పీడ్ రైళ్లని హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ని దక్షిణ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 7 3 రైళ్లని హై స్పీడ్ రైళ్లని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణేలని కలుపుతూ ఒక గొప్ప దక్షిణాది కారిడార్ని ఇండస్ట్రియల్ బెల్ట్ డెవలప్మెంట్ కోసం ఇచ్చి విమానాలతో పోటీపడే రైళ్లని దక్షిణ భారతదేశానికి ఇస్తే తెలంగాణకు గుండు సున్నా అంటున్నాడు నరేంద్ర